కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. మేడం వెయిట్ చేయమంటారా? అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి. తీసుకోండి. చిల్లర లేదమ్మా? పర్వాలేదు, మీరే ఉంచుకోండి. సరే. బాగున్నావా? శివుడు, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నిన్ను కలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. మనల్ని అనుక్షణం కనిపెట్టే కళ్ళుంటాయని, వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలవలేకపోయాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? స్రవంతి, స్రవంతి, స్రవంతి. ఈ పిలుపుకి స్పందించి ఎన్ని రోజులైందో. ఇప్పుడు నువ్వు ఇలా పిలుస్తుంటే ఇది నా పేరేనా అనిపిస్తోంది. నేను గాయత్రిగా ఉన్న స్రవంతినా? విధిరాతకు బలైన గాయత్రినా? అసలు నాకే అర్థం కావడం లేదు. నా గతం నాకే ఒక కలలా అనిపిస్తోంది. వచ్చినావా స్రవంతి? రా, కారెక్కు. కారెక్కడిది? అవసరం ఉంటుందని నేనే ఏర్పాటు చేసిన. అంత మనం ప్లాన్ చేసినట్టే జరిగింది కదా? అంతా అలానే జరిగింది. ఓకే, అయితే నీకేం టెన్షన్ లేనట్టే. నువ్వు చనిపోయినవని ఆ రిషి ఖచ్చితంగా నమ్ముతాడు. చేసేదేం లేక కొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతాడు. వాడి దేశం దాటిపోయే వరకు నువ్వు అని కంట వాడుకుంటూ ఉండాలి. పద, నేను ఇంటికి తీసుకుపోతా. వద్దు, నేను ఇంటికి వెళ్ళలేను. మరి ఏం చేద్దాం? ఇప్పుడు నాన్న నన్ను అసహించుకుంటారు. పైగా నేను నాన్న దగ్గరికి వెళ్తే బతికే ఉన్నానని రిషికి తెలిసిపోతుంది. అప్పుడు మనం ప్లాన్ చేసిందంతా వృధా అవుతుంది. పైగా నాన్నకు కూడా ప్రాబ్లం రావచ్చు. ఒకప్పుడు పులిలా బతికిన నాన్నని రోడ్డున పడేలా చేశాడు ఆ రిషి. ఇంకోసారి నాన్నకు నా వల్ల ఎలాంటి సమస్య రాకూడదు. అయితే రిషి ఫారెన్ వెళ్ళేంత వరకు నీకు అజ్ఞాతవాసం తప్పదన్నమాట. అయితే ఏం చేద్దాం? ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ముందు నన్ను ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళు. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, పద. శివుడు, ఎంతవరకు వచ్చాం? చాలా దూరమే వచ్చాం.
వాటర్ ఏమైనా ఉందా? లే శ్రవంతి, దగ్గరలో ఎక్కడైనా తీసుకుందాం. ఆ, ఏదో టౌన్ వచ్చేలాగా ఉంది. నేను వెళ్ళెక్కన ఆపి వాటర్ తీసుకుంటా. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. చాలాసేపు కూర్చోవడం వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. నేను దిగుతాను శివుడు. సరే దిగండి. శ్రవంతి, నువ్వు ఇక్కడనే ఉండు, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వస్తా. ఇదిగోండి వాటర్. ఎవరండి మీరు? అదేంటి అలా అడుగుతున్నావు? అయినా నీ డ్రెస్ కూడా మారిపోయింది. ఎక్కడ మార్చావు, ఎప్పుడు మార్చావు? డ్రెస్ మార్చుకోవడం ఏంటి? మీరెవరితో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నన్ను మీరెవరనుకుంటున్నారు? నువ్వు మరి ఏమ్మా ఎవరు? మీరు అచ్చం నాలాగే ఉన్నారేంటి? అవును, మీరు కూడా నాలా ఉన్నారు. ఇంతకీ ఎవరు మీరు? నా పేరు గాయత్రి. గాయత్రా? నా పేరు శ్రవంతి. శ్రవంతి? గాయత్రి? ఇద్దరు ఒకేలా ఉండడం నేను నమ్మలేకపోతున్నాను. మీరెవరో తెలుసుకోవచ్చా? నా జీవితంలో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అచ్చం నాలాంటి అమ్మాయికే నా గురించి చెప్పుకోవడం అంటే నాతో నేనే మాట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. మాదిక్కడే దగ్గరలో ఉండే ఘంటసాల గ్రామం. మాదో మధ్య తరగతి చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, చెల్లి, నేను, అంతే. నాన్నకి ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటుంటే నాన్న వద్దంటున్నా నేనే బలవంతంగా జనరల్ చెకప్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అప్పుడే నన్ను భయపెట్టే ఒక నిజం బయటపడింది. ఏమైంది? మా నాన్న కండిషన్ ఏం బాగోలేదని రిపోర్ట్స్ చూసి డాక్టర్ చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే ఎప్పుడైనా హార్ట్అటాక్ రావచ్చని చెప్పారు. ప్రమాదం రాకముందే ఆపరేషన్ చేస్తే మంచిదన్నారు. ఆ విషయం నేను ఇప్పటి వరకు నాన్నకి గాని ఇంట్లో వాళ్ళకి గాని తెలియనివ్వలేదు. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అందుకే ఎవరికీ తెలియకుండా ఆ ఆపరేషన్ గురించి లోన్ ట్రై చేస్తున్నాను. ఆ పని మీదే ఇంట్లో చెప్పకుండా ఇలా టౌన్కి వచ్చాను. ఇంతకీ మీ కథ ఏంటి?
మీరు మీ నాన్నగారి గురించి ఇంతలా చెప్తుంటే నాకు మా నాన్న గుర్తొచ్చారు. కానీ ఇప్పుడు ఆయన్ని కలుసుకోగలిగే అదృష్టం లేదు. ఏమైంది? నా ప్రేమే దానికి కారణం.